మున్సిపల్ సమావేశం అంటే ప్రజలందరికీ ఉపయోగపడేదని ప్రతి ఒక్క కౌన్సిలర్ ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కౌన్సిలర్లకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ కౌన్సిలర్స్ ఎందుకు గెలిచారో వారికి అర్థం కావడం లేదని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే సమావేశానికి హాజరు కావాలన్నారు. ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి, అక్కడ మాకు కనిపించేది ఒకటి. మీరు జస్ట్ చేసేసాము అయిపోయిందని అంటున్నారు. అది అక్కడ కాలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీ కాన్ జస్ట్ మేక్ స్టేట్మెంట్స్ అయిపోయిందని చెప్పేసి వీల్ హ్యావ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ డేట్ చెప్తారు. ఆ డేట్ కంపల్సరీ అటెండ్ కావాలా. హూఎవర్ ఈస్ డెసిషన్ మేకింగ్ వాళ్ళ కంపెనీలో దే హ్యావ్ టు కమ్. ఊరికే వచ్చి ఏదో టైం పాస్ చూసి వెళ్ళిపోవడం కాదు. కౌన్సిల్ మీటింగ్లకి రారు, అసెంబ్లీకి రారు, ప్రజలకు సంబంధించిన చర్చలు ఎక్కడ జరగరు, చేయరు. సో వాళ్ళని పక్కన పెట్టేసి ఈరోజు మనము ముందుకు వెళ్ళాలా. ప్రజా సమస్యలు వాళ్ళకి వార్డుల్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోయినా మాకన్నా ఉండాలి. కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంటుంది. మొదట ఇందాక మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గారు మన రవినాయుడు గారు ఇందాక వచ్చినప్పుడు రెండు స్టేడియంస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన నాకు కమిషనర్ గారికి చెప్పడం కూడా అక్కడ అంతా కంప అంతా ఉంది, దాన్ని క్లియర్ చేయించమని చెప్పినారు. చూడండి, ఎక్స్టెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి.